మలికిపురం మండల బీజేపీ కార్యకర్తల సమావేశం అధ్యక్షులు మేడిచెర్ల చాణిక్య అధ్యక్షతన గోడపల్లిలో జరిగింది. నూతనంగా నియామకమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులుగా అడబాల సత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు ఎంఏ వేమ, కార్యాలయాలకు స్థలదాతలు దొడ్డ నాగబాబు, చంపాటి శివరామకృష్ణరాజులకు పార్టీ శ్రేణులు దుస్సాలువతోటి వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబుత్తుల రాజశేఖరాన్ని అఖండ విజయం చేకూర్చే విధంగా కూటమి నాయకులతో కలిసి విజయాన్ని చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యాలయాలకు స్థలదాతలని నాయకులు అభినందించారు. స్థలాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఇమీడియట్గా నా హయాంలోనే పూర్తయ్యే విధంగా నేను ఆ బిల్డింగ్ జిల్లా పార్టీ ఆఫీస్ తయారయ్యే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏ అధ్యక్షుడైనా అధ్యక్ష స్థానంలో కూర్చుని సూచనలు సలహాలు ఇవ్వడం వరకే తప్ప పనిచేసేది మీరందరూ పని చేయకపోతే నేనేం చేసేది ఉండదు. ఇలా చాలా దండలు వేసుకుంటాం తప్ప దీంట్లో మహత్తరమైనటువంటి బరువు ఉంది. ఈ వేళ సన్మానం చేసేటువంటి ఆనందం కంటే ఈ సన్మానాలకు తగినటువంటి ఫలితం పార్టీకి ఏ విధంగా చేయాలనేటువంటి ఆ బరువును వేయడమే కొంచెం కష్టదాయకం చేస్తాను. నాకు చాలా కింది స్థాయి నుంచి నేను వచ్చాను కనుక ఏ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలంలోనూ కూడా మన కార్యకర్తలు వాళ్ళ యొక్క భావనలు, వాళ్ళు ఎవరు పనిచేస్తారు, ఎవరు చేయరు, ఎవరు ఏ విధంగా ఉంటారు అనేటువంటిది నాకు అవగాహన ఉంది కనుక వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని మీ అందరి యొక్క సహకారంతో నేను పార్టీని ముందుకు తీసుకెళ్తాను. ప్రజా సంస్థలు తీసుకెళ్లి అధికారుల దగ్గరికి వెళ్ళి మనం చెప్పడం మొదలెట్టి పరిష్కరించడం మొదలెడితే పార్టీ బలం పెరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే పార్టీని బలోపేతం చేసుకుంటూ పోతామో ఇతర పార్టీ బలహీనమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. మన పట్ల ప్రజలు ఆకర్షించి ఆలోచన చేసి మనం వెనకాల కలగాలనేటువంటి పరిస్థితి ప్రజలకు కలగాలంటే మీరు ఒక కూర్చి ఒక పండు వేసుకుని ప్రజలు వచ్చేటువంటి విజ్ఞాపనని పని చేయలేను, ఇది చేసి ఇది చేయడానికి ఎంత ఖర్చు అవుతాయి, ఇలాంటి మాటలు ఎలాంటి పని వచ్చినా, ఎలాంటి వ్యక్తి వచ్చినా, ఎలాంటి కార్యకర్త వచ్చినా వారితో మనం అందరికీ గౌరవంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అధికార దృష్టి తీసుకెళ్ళి నవ్వచ్చు, కోరుకోవచ్చు, అవగలిగేటట్టు చేసే ప్రయత్నం చేయడమే పార్టీ నాయకుల యొక్క లక్షణం. అదే పని మీరు తరచూ చేస్తూ ఉంటే బీజేపీ కార్యకర్తల దగ్గరికి వెళ్తే పని అవుతుంది. కాబట్టి ఈ పని చేసేందుకు బీజేపీ కష్టపడి పనిచేస్తారు.